మ్, ఈరోజు కూరగాయలు తేవడానికి వెళ్ళాను మా దగ్గరలో టౌన్కి. అక్కడ షాప్లో చూస్తే ఏ కూరగాయలు బాగలేవు అసలుకి. వంకాయలు చూసినా, బెండకాయలు చూసినా, దొండకాయలు చూసినా ఏం బాగలేక ఆకుకూర తెచ్చిన, క్యారెట్ చేసిన. క్యారెట్ ఎంతో తెలుసా ఈరోజు ధర? అక్షరాల 115 రూపాయలు, 120 రూపాయలు అమ్ముతున్నారు. అదే నెల్లూరులో కానీ అయితే మనకి కేజీ 50 రూపాయలకి వచ్చేసి ఉండేటి. అండ్ తోటకూర ఆల్సో అండి, మనకి 10కి 6 కట్టలు ఇచ్చేవాళ్ళు, ఇక్కడ 3 కట్టలు ఇచ్చారు అందరూ. నేను అప్పటికి అడిగాను, అక్క ఎంత ప్రైస్ ఉందంటే, మాకు వచ్చేదా అంతే అబ్బాయి, దీంట్లో అయితే తగ్గించలేం, క్యారెట్లు అయితే 10 రూపాయలు తగ్గించారు అంతే. హాఫ్ కేజీ తీసుకుంటే ఇప్పుడు 60 అని చెప్తే 50 రూపాయలకి ఇచ్చారు. అప్పుడు కేజీ 100 రూపాయలు అవుతుంది. చూడండి ఇంకేం చేయాలి చెప్పండి అసలుకి. అందుకనేసి నెల్లూరుకి వెళ్ళినప్పుడు లాట్లు తెచ్చుకోవడం మనకు బెస్ట్. అన్నీ కానీ కూరగాయలు కేజీలు తెచ్చుకొనేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఉండిపోతాయి అసలుకి 2 వీక్స్ వరకు. మళ్ళీ అందులో బండి వేసుకెళ్ళాను నేను. బండి వేసుకెళ్ళినానుకో, పెట్రోల్ తెలుసు కదా మనకి ఎంత ప్రైస్ ఉందో, 118 రూపీస్ ఎంతో, 130 రూపీస్కి పోగొట్టాను నేనైతే. లీటర్ అంత పెట్రోల్ నేను అంత గమనించరా ఆంధ్రప్రదేశ్లో. ఓకే, బెంగళూరులో అయితే 118 కరెక్ట్గా తెలియదు. బెంగళూరులో అయితే నా బండికి ఫుల్ ట్యాంక్ చేయించా. అందులో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి వచ్చాను కదా 10 కిలోమీటర్స్, అది కూడా బొక్కే. ఏం చేద్దాం చెప్పండి. కూరగాయలు శుద్ధంగా ఇంటి దగ్గర పండించుకుందామంటే మన ఇంట్లో వాళ్ళు అనరు. ఓకే, మనకు పండవలేరా, మనకు పురుగులు పడతలేరా అని ఇవన్నీ చెప్తా ఉంటారు. బట్ ఇవన్నీ పెస్టిసైడ్స్ వాడకుండా ఆర్గానిక్గా పండించుకొని మన ఇంటి మిద్ది మీద కానీ అవి చేసుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఓకే, మీ ఏరియాలో క్యారెట్ కానీ ఆకుకూరలు కానీ ఎంత ప్రైస్ ఉన్నాయో కామెంట్ చేయండి ఒకసారి.